there is no sense in what is doing. సార్ రుణమాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేయడానికి టైం బాండ్ ఏమైనా పెట్టారా? నో, వాళ్ళు ఎప్పుడు ఫిర్యాదు ఇచ్చినా అది ఆ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ విల్ టేక్ ఇట్ అప్, సార్ట్ అవుట్ ద ఇష్యూ టు బెనిఫిట్ ద ఫార్మర్ అండ్ వాళ్ళకి ఈ 2 lakh లోన్ వేవర్ అప్లికబుల్ చేస్తాము. 2 లక్షల పైకిలుకున్న వాళ్ళు పే చేస్తే అమౌంట్ పే చేస్తే వాళ్ళకు మళ్ళీ 2 లక్షలు ఇస్తామంటున్నారు కదా, అవి టైం బాండ్ ఏమైనా ఉందా సార్? మీరు ఆగస్టు 15th వరకు అట్లా పెట్టారు? లేదు, వాళ్ళు ఎప్పుడు ఆ 2 లక్షల పైన అమౌంట్ వాళ్ళు కడితే ఆ 2 లక్షల రూపాయలు మేము ప్రభుత్వం కట్టి రుణ విముక్తి చేస్తాం. సార్ ఇప్పుడు పంటల బీమా పథకం మీద సార్ ఇక్కడ ఉత్తమ్ గారు, పంటల బీమా పథకం మీద గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే వ్యతిరేకత ఉంది, బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఆ పథకం అంతా లోపభూయిష్టంగా ఉంది, కట్టేదానికన్నా వాళ్ళు ఇచ్చేది కూడా చాలా స్వల్పం అని చెప్పి చెప్తున్నారు. అలాంటి లోపాలున్న పథకాన్ని మనం తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? కొత్తగా మనం ఏదైనా కొత్తగా పథకాన్ని డిజైన్ చేయొచ్చు కదా. మీ అమూల్యమైన సలహా మేము స్వీకరిస్తున్నాం, తప్పనిసరిగా పరిశీలిస్తాం. మంత్రి గారు ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ పైన 2 లక్షలకు పైన ఉన్నటువంటి అమౌంట్కు ప్రత్యేకంగా మళ్ళా ప్రైవేటు అప్పులు ఇచ్చే వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దాన్ని బ్యాంకులు రీషెడ్యూల్ చేసి ఆ 2 లక్షలు ఉన్న రుణం వరకు మాఫీ చేయొచ్చు ప్రభుత్వం. చూడమ్మా, మా గవర్నమెంట్ పాలసీ మేము జియో ద్వారా కూడా 15th జూలైకి ఇచ్చినాము, దాంట్లో కూడా ఇదే ఉంది. 2 lakhs వరకు మేము వేవ్ చేస్తాము, మీకు 2 lakhs కంటే ఎక్కువ ఉంటే మీరు కట్టేసుకోండి, ఇమీడియట్గా మేము 2 lakhs కట్టేస్తామని చెప్పినాం. వీఆర్ స్టికింగ్ టు దట్ పాలసీ. సార్ కాసేపటి క్రితమే కేటీఆర్ మాట్లాడుతూ సెక్రటరియట్ ముందల రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో ఖచ్చితంగా ఇది తప్పు, అది కదా పద్ధతి కాదు, మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహం తీసేసి అక్కడ అంజయ్య విగ్రహం పెడతామని చెప్పేసి అన్నారు. వాళ్ళు మళ్ళీ వస్తే కదా ఈ రుణమాఫీ మీద ఫోకస్ చేయాలి సార్. ఇప్పుడు రైతు భరోసా అమౌంట్ వాళ్ళు లేదు, ఇప్పటికీ నాట్లు వేసారు, ముదుర్లు కూడా వేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు రైతుకు పెట్టుబడి సాయం కూడా అందలేదు, ఎప్పట్లో చెల్లిస్తారు సార్? సరే, దానికి మీకు తెలుసు క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అభిప్రాయ సేకరణ జరుగుతుంది, అది పని పూర్తిగానే చేస్తాం. ఉత్తమ్ గారు, one clarification and 2 questions. Clarification: does the loan waiver scheme include amounts accrued towards the interest? Yes, it does. It does. Okay. Now my questions.